మీరే దీవించి ఆశీర్వదిస్తున్నాం. యేసు క్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాను. ఆమేన్. పిల్లల కూర్చోండి. మీరు ఏ జసింత వాడిని కూర్చోబెట్ట, అభిజిత్ కూర్చోబెట్ట, వాడిని చెప్పలు కొట్టండి ఒకసారి. అందరు పడతారా? చర్చ ఆరంభం ఓపెనింగ్ ప్రభా దినోత్సవం జరపడానికి మీరు సహాయం చేసే కృప చూపించుకొని మీ చిత్తం ప్రకారం చేయడానికి సహాయం చేసే కృప చూపించుకొని మరొక్కసారి ప్రభా మీకు వందనాలు తెలియజేస్తూ మీ ప్రార్థన చేస్తున్నాం. ఆమేన్. ఫుల్ వర్షము, గాలి, ఎక్కువ వర్షం వచ్చింది. నేను మొత్తం ఆడ ఏటీఎం దగ్గర అంగడి పెట్టింది. అక్కడ ఉన్నాం ఇద్దరు. ప్రేయర్ అయిపోయిన తర్వాత అక్కడ వైర్ ఏది కలెక్షన్ పోయిందో తెలియదు, కానీ రేకులకి అంతా ఫుల్ కరెంటు వచ్చేసింది. మేము అత్తమ్మ నేను స్కూల్ పిల్లలు వస్తేనే వాళ్ళు అల్లరి చేస్తున్నారని వెళ్ళిపోయినాం ఇంటికి. తర్వాత వచ్చేసి అక్క అంగడి అక్క బాడికి ఇచ్చినాము. అక్క కూడా లోపలే ఉంది, అత్తమ్మ లోపల ఉంది. ఎవరో బాబు వచ్చేసి దాన్ని పట్టుకున్నాడు. షాక్ కొట్టింది బాబు. నేనైతే చూడలేదు, కానీ అత్తమ్మ అక్క బాగా ఏడ్చినారు. ఏసయ్య బాబుని బతికించండి ఏసయ్య అని ఫుల్గా ఏడ్చినారు. చాలా మంది, ఒక 200 మంది జనాలుగా గుప్పుకుంటున్నారు. అప్పుడు బాబు కింద పడిపోయినాడు. అత్తమ్మ లాక్కోవడానికి పోతేనే వాటర్ ఉంది అక్కడ. అత్తమ్మకు కూడా షాక్ కొట్టిందంట. షాక్ కొడితేనే చెయ్యి వదిలించుకొని ముందుకు వెళ్ళిపోయింది. ఫుల్ అందరూ చూస్తున్నారు, కానీ ఎవరు బాబుని తీయట్లేదు. అక్కడి నుంచి ఎవరైనా దేవుడి రూపంలో వచ్చేసినాడు ఏమో తెలియదు, కానీ ఆయన వచ్చేసి టవల్ బాబు గొంతకేసి లాక్కుంటూ రోడ్డు దగ్గర వరకు తీసుకెళ్ళినాడు. నీళ్ళు లేని చోటికి తీసుకేసి అక్కడ వేసి వెళ్ళిపోయినాడు ముందరికి. ఆయన ఎక్కడ కనబడలే, ఆయన అసలు ఇంకోసారి కూడా కనబడలే ఆయన. తర్వాత ఆ బాబుకు బాడీ అంతా వేడి చేస్తూనే ఉన్నారంట, కాళ్ళు చేతులు. తర్వాత సేమ్ అప్పుడు ఊపిరి పీల్చుకున్నాడంట బాబు. అప్పుడు వాళ్ళంతా వచ్చేసి పేరెంట్స్ అంతా వచ్చేసి ఏడుస్తున్నారు, ఏం కాలేదులే అని. అప్పుడు బాబు పబ్లిగం నోట్లో పెట్టుకొని లేచి కూర్చొని నమ్ముకుంటూ ఉన్నాడు, కానీ అందరు చుట్టూ ఉండే వాళ్ళంతా ఏడ్చేసినారు. అత్తమ్మ కూడా చాలా భయపడింది. దేవుడు మాకు అవమానకరం కాకుండా మా అంగడి దగ్గర జరిగింది, అందరూ ఏమనుకుంటారా అని చాలా భయపడినాము. అది చూసుకోలేదు, కనబడదు. అయితే బాబు అక్కడ గలీజ్ ఉంది, పక్కకి వెళ్ళి బాబు అని చెప్పేవాళ్ళము. అది కనబడలేదు, కానీ బాబు వచ్చేసి దాన్ని అవతల అంగడి నుంచి వచ్చినాడు. మా అంగడిలో కూడా కొనుక్కోలేవాడు. అవతల అంగడి నుంచి వచ్చి దాన్ని ఇట్లా పట్టుకొని ఎక్కేటప్పుడు షాక్ కొట్టేసింది, కింద పడిపోయినాడు. అసలు స్పర్శనే లేదు బాబు. అలాంటి టైంలో దేవుడు జీవం గల దేవుడు కాబట్టి బాబుకు జీవం పోసి మళ్ళీ వాళ్ళ దగ్గర ఏం కాకుండా మమ్మల్ని నిలబెట్టినందుకు దేవునికి మహిమ కలుగును గాక. వాక్యంలోకి వెళ్దాం, దయచేసి రండి. ఈరోజు వాక్య లేఖన భాగము, వాడబడుతున్నావా వాడిపోతున్నావా? హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క వర్తమానము
వాడబడుతున్నామా, వాడిపోతూ ఉన్నామా? హల్లెలూయా. వాడబడుతున్నావా, వాడిపోతున్నావా? చాలాసార్లు కొన్ని వస్తువులు వాడబడుతుంటాయి, కొన్ని వస్తువులు ఏమవుతాయంట, వాడిపోతుంటాయి. కొన్ని పువ్వులు వాడబడుతుంటాయి, కొన్ని పువ్వులు వాడిపోతుంటాయి. కొంతమంది మనుషులు వాడబడుతుంటారు, కొంతమంది మనుషులు వాడిపోతుంటారు. ఆత్మీయ జీవితంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనము దేవునికి వాడబడుతున్నామా, దేవుని సన్నిధానంలో వాడిపోతున్నావా? హల్లెలూయా. విశ్వాస జీవితంలో వాడబడుతున్నావా, విశ్వాస జీవితంలో వాడిపోతున్నావా? ఈ మాటలు ఎంతో చాలా ప్రాముఖ్యమైనవి, ఇవి ఎంతో విలువైనవి, ఇవి హెచ్చరిక చేసేవి, నిన్ను నన్ను బలపరిచేవి. హల్లెలూయా. నిన్న దినం నా దేవుని దగ్గర కూర్చొని గంటలు దేవునితో మాట్లాడి ప్రార్థన చేసినప్పుడు దేవుడిచ్చిన తలంపులు ఎంతో బాధతో వేదనతో ఈ మాటలు దేవుడు నాకు బయలుపరుస్తవచ్చు. చూద్దాం రండి. కొన్నిసార్లు ఒక సంఘాన్ని దేవుడు చూపించాడు నాకు. ఆ సంఘము దేవుని సన్నిధానంలో వాడిపోతూ వచ్చిందంట. అందుకే దేవుడు దుఃఖపడుతూ ఏడుస్తూ వచ్చాడు. చూడండి ఒకసారి ప్రకటన గ్రంథంలోకి వెళ్దాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనం. మైక్ తీసుకోమా. ప్రైజ్ లార్డ్. ఇక తీసుకోమా. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు, ప్రేమ నమ్మకం కలిగిన దేవా, సర్వోన్నతుడు, సర్వాధికారి, మీ ఘనమైన నామమునకు వందనాలు చెల్లిస్తూ ఉదయకాలమున సంఘముగా సమాజంలో దేవానాథ నీ సన్నిధానంలో మేమందరం కూడుకుని బట్టి వందనాలు. పరిశుద్ధాత్మ దేవ, మీరే మాతో మాట్లాడండి, కావాల్సిన వర్తమానం దయచేయండి. దీనుడు యోగ్యత లేని నన్ను కూడా జ్ఞాపకం చేసుకుని మీ శిలువ రక్త ప్రోక్షణలో జ్ఞాపకం చేసుకొని పరిశుద్ధాత్మ బలముతోనైనా నీ స్వరముతో దేవ, నీ వాక్కుతోనైనా వచ్చిన ఆత్మలన్నిటికీ దేవనాథను బయలుపరిచి మాట్లాడి హెచ్చరించి బలపరిచి మహిమ పొందమని, ఆత్మీయతలో దినదినము ఇంకను అతను వాడిపోకుండా వాడుబడవారంగా ఉన్నట్లు సహాయం చేయమని ప్రార్థిస్తూ యేసు నామములో దీనమని సర్చుకున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రకటన యోహాను భక్తుడు దేవుడు రాయిస్తూ వస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ ప్రకటనలో మనం చదువుకున్న లేఖన భాగం బట్టి 2వ అధ్యాయం 4వ వచనంలో ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి, నేను నీ మీద తప్పు ఒకటి మోపబడినది, నీవు ఏ స్థితిలో పడితే అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియను చేయము. ఈ సంఘము ఎలా ఉండేదంటే, మొదటగా దేవునికి ఉజ్జీవంగా ఉండేదంట, దేవునికి మహిమ తెచ్చే సంఘంగా ఉండేదంట, గొప్పగా దేవుని ఘనపరిచేదంట, సాక్షికరంగా ఉన్న సంఘం అంట, దేవునికి ఆరాధించే సంఘం అంట, బహుబలముగా క్రమంగాను పద్ధతిగాను భయముతోనూ భక్తితోనూ నడుచుకునే సంఘం ఈ సంఘం. హల్లెలూయా. ఏ సంఘము? ఆ సంఘం పేరు ఏముంది అక్కడ? ఎఫెసీ సంఘం. రైట్. 2వ వచనంలో అంటాడు, ఏమంటాడంటే అక్కడ, నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును ఎరుగుదును, నీవు దుష్టులు సహింపలేమనియు అపోస్తులుగా కాకయే తాము అపోస్తులమని చెప్పుకొనొచ్చు, వారిని పరీక్షించి వారి అబద్ధకులను నీవు కనుగొంటివి, నీవు సహనము కలిగి నా నిమిత్తము భారము భరించి అలేలేదని నేను ఎరుగుదును. ఫస్ట్ ఆఫ్ ఆల్గా నువ్వు చాలా బాగుంటివి, చక్కగా ఉంటివి, చక్కగా ప్రార్థనకు వచ్చేదానివి, బైబిల్ చదివేదానివి, మొదటి ప్రేమ ఎంతో గంభీరంగా, ఎంతో పద్ధతిగా, ఎంతో భయంతో దేవుని దగ్గరికి వచ్చేదానివి, సంఘానికి వచ్చేదానివి అని చెప్తూ రాను 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 నీ భక్తి ఏమైపోయిందంటే తగ్గిపోతూ ఉంది, నీ సాక్ష్య జీవితం ఏమైపోయిందంటే తగ్గిపోతుంది, చులకనైపోయింది. ఏమైపోయిందంట? చులకనైపోయింది. ఓ దేవుడు అంటే ఇంతే కదా, మామూలే కదా దేవుడు, నేనేమైనా తప్పు చేసినా, నేనేమైనా నెగ్లెక్ట్గా ఉన్నా, నేను అసహ్యంగా ఉన్నా పర్వాలేదు, పోయిన వెంటనే ప్రభా క్షమించేస్తాడు. ఎన్ని రోజుల నుంచి చూడలేదు దేవుని నేను? కొన్ని ఏళ్ళ నుంచి భక్తిగా ఉన్నా, 20 ఏళ్ళ నుంచి అయింది, కొంతమంది 25 ఏళ్ళు అయింది, కొంతమంది 15 ఏళ్ళు అయింది, కొంతమంది 5 ఏళ్ళు అయింది, కొంతమందికి చాలా రోజుల నుంచి దేవుని దగ్గరికి వస్తున్నారు. కానీ అన్ని ఏళ్ళ నుంచి చూసినా కానీ దేవుడు నన్ను ఏం చేశాడు? దేవుడు నాకు శిక్ష ఇచ్చాడా? నాకేమైనా బాధ పెట్టాడా?
ఉచితమైన గాలి ఇచ్చాడు, ఆహారం ఇచ్చాడు, అన్నం పెట్టాడు, అన్ని రకాలుగా పోషిస్తున్నాడు. కాబట్టి ఇంకేం పర్లేదని ఆ సంఘం ఏమైందంట, దినదినము ఏమైపోయిందంట, 3వ వచనంలో రాయబడిన మాట, చక్కటి మాట రాయించాడు. నీవు సహనము కలిగి నా నిమిత్తము భారమును భరించి అలయలేదని నేను ఎరుగుదును. ఏమాత్రం నువ్వు కష్టపడట్లేదు, ఈ మధ్య ఏమాత్రం నువ్వు అలసిపోవట్లేదు, ఏమాత్రం నువ్వు భారము భరించట్లేదు, బాధ్యత భరించట్లేదు. ఎలా వస్తున్నావు తెలుసా? ఎలా ఉంది తెలుసా? సంఘము, ఎఫెసీ సంఘము పైన భక్తి చూపించడానికి భక్తి, ఆఖరికి ఏదో టయానికి కూర్చున్న టయానికి ఆడ కూర్చుని అట్లా కూర్చుని అట్లా వెళ్ళిపోయే భక్తి. ఎక్కువ మాట్లాడితే బాగుండదు, తక్కువ మాట్లాడితే బాగుండదు, భారం భరించలేని భక్తి. ఇలాంటి భక్తిలో నువ్వు ఉన్నావు అని ఎఫెసీ సంఘానికి అక్కడ యోహానుతో మాట్లాడుతూ హెచ్చరిస్తూ వస్తున్నాడు. ఏమంటాడు? అయినను మొదట నీకున్న ప్రేమ నువ్వు వదిలితివి. మొదట ఎలా ఉండేదంట ప్రేమ? చక్కగా, అద్భుతంగా, ఆశ్చర్యకంగా దేవుని సన్నిధికి వచ్చి ఆరాధించే ఆ సంఘము రాను తక్కువైపోయిందంటే మనం చూస్తున్నాం. 22వ అధ్యాయము 37వ వచనం. అందుకైన నీ పూర్ణ హృదయంతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ మనసుని దేవుడైన యెహోవాను ప్రభును ప్రేమించవలనియు, ఇది ముఖ్యమైనదనియు మొదటి నుండి అయినదనియు ఆజ్ఞ. నిన్ను వాళ్ళే నీ పొరుగు వారిని ప్రేమించవలని 2వ ఆజ్ఞ దాని వంటిదే. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటిని ప్రవక్తలకును ఆధారమైనదని అతనితో చెప్పాను. హల్లెలూయా. ఈ ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే దేవుని ప్రేమ అయింది. మొట్టమొదటి ప్రేమ ఎలాంటి ప్రేమ అంట? జాగ్రత్త వినాలి అమ్మా. మొట్టమొదటి ప్రేమ ఎలాంటిదంట? పూర్ణ హృదయంతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ భక్తితోను, పూర్ణ దేవుని ఆరాధించడమే మొదటి ప్రేమ. ఆ పూర్ణ హృదయము, పూర్ణ ఆత్మ, పూర్ణ బలము, పూర్ణ శక్తి ఏమైపోయిందంట? రాను ఆ సంఘానికి తగ్గిపోయింది. రెండవదిగా ఏం చెప్తున్నాడు? రెండవ ప్రేమ ఎలాంటి ప్రేమ అంట? నిన్ను వాళ్ళే నీ పొరుగు వారిని ప్రేమించే ప్రేమ. పొరుగు వారిని గురించి ఆలోచించే శక్తి లేదు, పొరుగు వారి గురించి ప్రేమించే శక్తి లేదు, ప్రేమించే ఆలోచన విధానం లేదు. కాబట్టి ఆ ప్రేమ కూడా ఏమైపోయిందంట? తగ్గిపోయింది. కనుక మొదటి నా మీద ఉన్న ప్రేమ ఏమైపోయిందంట? తగ్గిపోయింది. ప్రభుని ప్రేమించేవారు పొరుగు వారిని ప్రేమిస్తారు, ప్రభుని ఆరాధించేవారు పొరుగు వారిని ప్రేమిస్తారు. కానీ ఈ సంఘం ఏమైపోయిందంట? చల్లారిపోయిన సంఘము. ఈరోజు ప్రియ సోదరి సోదరుడా, ఆ సంఘమును గురించి ప్రభు ఎంతో దుఃఖపడుతూ వస్తున్నాడు, వేదన పడుతూ వస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అందుకే ఎఫెసీ రాసిన పత్రిక 3:16 రాయబడిన మాట ఏంటంటే, అలాంటి ప్రేమ ఎలాంటి ప్రేమ ఉందంటే ఆ సంఘానికి, ఎఫెసీ సంఘానికి చూడండి 3వ అధ్యాయము 16వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఒక ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రేమ యేసుక్రీస్తు ప్రేమని తెలుసుకోవాలంట. ఆ ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే అక్కడ రాయబడిన మాట, లోతైన ప్రేమ, ఎత్తు ఎంతో, ప్రేమ ఎంతో, పరిశుద్ధులతో కూడిన వెడల్పును, ఆ లోతును, ప్రేమను మీరు తెలుసుకోవాలని, జ్ఞానముకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకోవడానికి గల శక్తి గలవారు కావాలని ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా. ఏమంటే ప్రార్థన అంట? జ్ఞానముకు మించిన క్రీస్తు యొక్క ప్రేమ. ఆ ప్రేమ చల్లారిపోయింది సంఘంలో, ఆ ప్రేమ చల్లారిపోయింది భక్తుల్లో. సో కనుక అలాంటి ప్రేమ కలిగి ఉండాలని ప్రభువారు ఎంతగానో ఈ దినమున ఆశిస్తూ వస్తున్నారు. 18 అంతరంగ పురుషుని శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా, క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగా తన మహిదైశ్వర్యం చెప్పున మీకు దయచేయాలని మీరు దేవుని సంపూర్ణత యందు పరిపూర్ణట్టుగా ప్రేమయందు వేరుపారి వారిలో ఏముండాలంట? క్రీస్తును ఏం చేసుకోవాలంట? క్రీస్తు మీ హృదయములు విశ్వాసం ద్వారా నివసించాలంట. అంతరంగ పురుషుడు ఏం చేయాలంట? బలము కలిగి ఉండాలంట. వారిలో అంతరంగ పురుషుడు తగ్గిపోతున్నాడు, బాహ్య పురుషుడు ఎక్కువైపోతున్నాడు. లోకానుసారమైన శక్తులు, లోకానుసారమైన ఆశలు ఎక్కువైపోతున్నా కానీ అంతరంగ పురుషుడు తక్కువైపోతున్నాడు. అంతరంగ పురుషుడు బలంగా ఉండాలంటే ఏం చేయాలి? ప్రార్థన జీవితం కలిగి ఉండాలి, విశ్వాస జీవితం కలిగి ఉండాలి, బైబిల్ చదవాలి, దేవునికి టైం ఇవ్వాలి. పరిశుద్ధుడిగా నువ్వు ఉన్నప్పుడు, పరిశుద్ధమైన సంఘంలో వచ్చినప్పుడు, పరిశుద్ధుడిగా నేనేం చేయాలంట? పరిశుద్ధత కలిగిన వాడు ఖచ్చితంగా ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటాడంట. పరిశుద్ధిగా కలిగిన వాడు ఖచ్చితంగా సమయాన్ని దేవునికి ఇస్తాడంట ప్రార్థన జీవితంలో. పరిశుద్ధత కోరినవాడు బైబిల్ చదివి తప్పులు సరి చేసుకుంటాడంట. ఈ పరిశుద్ధత ఆ యొక్క అంతరంగ పురుషుల్లో లేదు.
వారిలో క్రీస్తు నివసించట్లేదు, ప్రతిష్ఠించుకోవట్లేదంట. అందుకని వారి యొక్క ప్రేమ చల్లారిపోయింది, వారి ప్రేమ తగ్గిపోయింది. మొదటున్న ప్రేమ నీలో లేదు. హల్లెలూయా. మొదటిన ప్రేమ ఏంటంట? నీలో లేదని ప్రభు ఈరోజు నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నాడు. దాని గురించి నువ్వు తెలుసుకోవాలి. వేరు పారిన వారై నువ్వు దాని గురించి నువ్వు ధ్యానించాలని ప్రభు హెచ్చరిస్తూ వస్తున్నాడు. హల్లెలూయా. ప్రేమ పరిశుద్ధత ఉన్నప్పుడు ఇతరులపై ప్రేమిస్తామంట. ప్రేమ పరిశుద్ధత ఉన్నప్పుడు ఇతరులను కూడా ప్రేమిస్తామంట. అందుకే యేసుప్రభు అంటాడు, ఇతరుల గురించి కూడా నువ్వు పట్టించుకోమంటాడు, ఇతరుల గురించి ప్రేమ కలిగి ఉండమంటాడు. హల్లెలూయా. నీ సొంత కార్యాలే కాకుండా ఇతర కార్యాలకు బట్టి చూసుకోమని ప్రభు అంటూ వస్తున్నాడు. ఉదయకాల సమయంలో ప్రేమలో నువ్వు తగ్గిపోయినావు. నీలో ప్రేమ తగ్గిపోయిందంటే నీలో ఆత్మ లేదు అని అర్థం. పరిశుద్ధాత్మ నీలో లేదని అర్థం. పరిశుద్ధాత్మ నీలో ఎప్పుడైతే ఉంటుందో ఖచ్చితంగా ప్రేమతో కలిగి ఉంటావు. అపోస్తలుడైన పౌలు అంటాడు 1వ అధ్యాయం 8వ వచనంలో, ఎప్పుడు నీలో ఆ ప్రేమ ఆ శక్తి వస్తుందంటే, అపోస్తల కార్యంలో 1వ అధ్యాయం 8వ వచనం రాయబడిన మాట చదువుదాం రండి ఒకసారి. ఆయనను పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశమంతట భూదిగంతముల వరకు నాకు సాక్షి వారితో చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, మీరు నాకు సాక్షిగా ఉంటారు, మీరు నాకు సాక్షికరంగా జీవించాలి. ఇది అక్కడ యూదయ సమరయ దేశాల్లో భూదిగంతంలో సాక్షిగా ఉండాలంటే ఏముండాలంట? అంతరంగ పురుషుడు బలంగా ఉండాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ నీలో ఉండాలి. అక్కడ రాయబడిన మాట, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు, బలంగా ఉంటారు, ప్రేమతో ఉంటారు, పరిశుద్ధంగా ఉంటారు. వారు ఏం చేశారు? పరిశుద్ధాత్మని వారు కోల్పోతూ వచ్చారు, తగ్గించుకుంటూ వచ్చారు. అంతరంగ పురుషుడు దినదినము తగ్గిపోతూ వస్తున్నాడు. కనుకనే వారి ప్రేమ ఎలాంటిదంట? చల్లారిపోతుంది. ప్రేమ చల్లారినప్పుడు నువ్వు వాడబడవు. ప్రేమ చల్లారినప్పుడు నువ్వు వాడబడవు. ఖచ్చితంగా ఏమైపోతావు తెలుసా? వాడిపోతూ వస్తావు. రోజు దిగజారిపోతావు. చూసేకేమో విశ్వాసమే, కనబడకేమో బాగుంటావు, భక్తిలో హీనంగా ఉంటావు, భక్తిలో తగ్గిపోతావు. ప్రభు కార్యాలు నువ్వు చూడవు ఎప్పటికి కూడా. ప్రభు నీలో కార్యం చేయడానికి ఇష్టపడడు ఆయన. అసలు నువ్వెంత గిగయించినప్పటికీ, ఎంత నువ్వు ఆశపడినప్పటికీ నీ ఆశలు ఆయన నెరవేర్చాడు కూడా ఖచ్చితంగా. ఎందుకంటే అంతరంగ పురుషుడు తక్కువైపోతుంది, నువ్వు భక్తి హీనంగా అయిపోతున్నావు, భక్తిలో నువ్వు పడిపోతున్నావు, వాడిపోతూ వస్తున్నావు. కాబట్టి సోదరి సోదరుడా, ఈ ఉదయకాలమున పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిని బయలుపరుస్తూ వస్తున్నాడు. ఆమె ప్రభు కోసము త్యాగం చేసింది, ఆమె ప్రభు కోసము పరిశుద్ధాత్మకు లోబడింది, పరిశుద్ధాత్మతో కమ్ముకోయింది ఆమె మీద. పరిశుద్ధాత్మకి వినయం చూపించింది. ప్రభు ఆమెని తరతరాలుగా ధన్యరాలనిపించినాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఆ మీదకి వచ్చినప్పుడు ఆమె యొక్క రియాక్షన్ ఏంటో మనం చూస్తున్నాం. ఇక్కడ ఆమె ప్రభుకి ఎలా వాడబడిందో మనం చూస్తున్నాం. ఆమె ఏ విధంగా దేవునికి విధేయత చూపించిందో మనం చూస్తున్నాం. హల్లెలూయా. అక్కడ ఆమె ఏం చేసింది? 29వ వచనంలో మనం చూస్తే, భయపడకము, నీవు దేవుని వలన కృప పొందితివి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఆమె మీదకి వచ్చినప్పుడు ఆమె ఏం చేసిందంట? దేవుని యొక్క స్వరాన్ని వినిందంట. నంబర్ 1 ఏం చేసిందంట? ఆమె దేవుని యొక్క స్వరాన్ని వినింది. రెండవదిగా ఆమె కృపను గురించి గ్రహించిందంట. అయ్యో, దేవుడు తన కృప నా మీదకి ఉంచుతున్నాడు, ఆయన కృప నా మీద ఉందా అనే గ్రహింపు ఆమెలోనికి వచ్చిందంట. నంబర్ 1 ఆమె స్వరాన్ని వినగలింది. రెండవది ఆమె దేవుని కృపను గ్రహించింది. హల్లెలూయా. మూడవదిగా ఆమె ఏం చేసిందంట? ఆ మాటకి విధేయత చూపించిందంట. ఆమె విధేయత చూపించింది. నాలుగవదిగా ఆమె ఆ దేవుని మాట కోసం ఆమె ఎంత త్యాగమైన చేయడానికి ఇష్టపడింది. హల్లెలూయా. ఎంతైనా త్యాగానికి ఇష్టపడింది. ఎందుకంట పరిశుద్ధాత్మ ఆమె మీదకి వచ్చింది కాబట్టి. అందుకే ఆమెను ఏమన్నారంటే, అక్కడ రాయబడిన మాట ఏంటంటే ధన్యురాలు అన్నారంట. చూడండి ఒకసారి 45వ వచనంలో ప్రభు ఆమెకు తెలియజేసిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలయను. హల్లెలూయా. ఒకసారి చప్పట్లు కొడతారా? ఈ మాటను బట్టి ఆమె ఏం చేసిందంట? ధన్యురాలు అయ్యింది. ఇక్కడ ఆమె అంతరంగ పురుషునికి అవకాశం ఇచ్చింది. ఆమె దేవునికి ఏం చేసిందంట? వాడుకో ప్రభువానని సరెండర్ అయిపోయిందంట. ఆమె వాడిపోలేదు, ఆమె వాడబడుతూ వచ్చింది. నంబర్ 1 ఆమెలో ఉండే యొక్క గుణం ఏంటంటే దేవుని యొక్క స్వరాన్ని వినింది. నంబర్ 2 ఆమె దేవుని యొక్క కృప గురించి గ్రహించింది, దేవుని మాటకు విధేయత చూపించింది.
దేవుని కోసము త్యాగం చేయడానికి ఆమె ఇష్టపడుతూ వచ్చింది. హల్లెలూయా. అందుకే ఆమె ధన్యురాలు అనిపించుకోవడానికి ఇష్టపడుతూ వచ్చింది. రెండవది, ఆమె యొక్క గుణాలు ఏంటంటే పరిశుద్ధాత్మ ఆమె మీదకి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ నడిపింపు ఆమె కోరిందంట. హల్లెలూయా. పరిశుద్ధాత్మ నడిపింపు ఆమె కోరిందంట. అంతకుముందు పరిశుద్ధాత్మను పొందుకుందంట. ఆమేన్. పరిశుద్ధాత్మను పొందుకోవడం కాకుండా పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు ఆమె కోరింది. పరిశుద్ధాత్మ యొక్క చిత్తాన్ని చేయడానికి ఇష్టపడింది. పరిశుద్ధాత్మకి చిత్తాన్ని చేయడానికి ఇష్టపడింది. పరిశుద్ధాత్మలో ఆమె ఆనందించడానికి ఇష్టపడింది. సోదరి సోదరుడా, అందుకే ఆమె వాడుకోబడింది కానీ ఆమె వాడుకోబడింది కానీ వాడిపోలేదు. ఈరోజు దేవుడు కూడా నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నాడు. దేవుడు యొక్క స్వరాన్ని విన్నావు. ఇంతకుముందు దామోదర గారు చెప్పినట్టుగా దేవుడు నీతో ఎవరితో మాట్లాడుతూ వచ్చాడు. యేసు ప్రభు గురించి వాక్యం నీ దగ్గరికి వచ్చింది. ఒక అక్క, అన్నో, చెల్లె, తమ్ముడు. ఆ స్వరాన్ని విని ప్రభు నమ్ముకున్నావు. ప్రభు నమ్ముకొని యేసుక్రీస్తు ప్రభు సన్నిధానికి వచ్చావు. యేసు ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేయడానికి రక్షకుడిగా నువ్వు నమ్ముతూ వచ్చావు, రక్షింపబడ్డావు. కానీ ఆయన కృప, దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు అనేక ఆయన కృప నా మీద ఉంది అనేది నువ్వు గ్రహించలేకపోతున్నావు. చాలాసార్లు వారికి లేని భాగ్యం నాకు ఇచ్చాడు, వారికి లేని ధన్యత నాకు ఇచ్చాడు, వారికి లేని యొక్క ఆనందం నాకు ఇచ్చాడు ఆత్మీయంగాని నువ్వు గ్రహించలేకపోతున్నావు. ఈమెం గ్రహించింది? దేవుని కృప పొందితివి అంటే నిజంగా ఆ బెత్లెహేము గ్రామంలో, ఆ పరిసర ప్రాంతంలో ఎవరికి లేని కృప ఈమె మీద వచ్చిందని ఈమె గ్రహించింది. కనుకనే ఈమె ఏం చేసిందంట? దేవునికి కోసము వాడబడడానికి ఇష్టపడుతూ వచ్చింది. హల్లెలూయా. రెండవదిగా ఆమె ఏం చేసిందంట? విధేయత చూపించింది. దేవుడు చెప్పిన మాట, ఇదిగో నువ్వు సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, నువ్వు పుట్టవ బిడ్డ పరిశుద్ధుడవుతాడు, అంతేకాకుండా ఆయన రాజ్యం యాకోబు వంశస్థం యుగయుగములు ఏలుతుంది, రాజ్యం అంతం లేనిగా ఉంటుంది, ఈ విధంగా ఉండిపోతున్నాడని పరిశుద్ధాత్మ చెప్తుంటే, సంభవించబో సంగతులు చెప్తుంటే ఈమె ఏం చేసిందంట? దానికి వినిందంట. హల్లెలూయా. నీకు ఎప్పుడైనా వచ్చి దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు, అమ్మ అద్భుతం చేస్తాడు, నీ పిల్లల జీవితంలో, నీ కుటుంబంలో అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకాలు జరగబోతున్నాయి అంటే నువ్వు వింటావా? ఎప్పుడైనా అవన్నీ ఉత్తుత్తు మాటలు అనుకుంటావు. పాస్టర్ గారు చెప్తే, పాస్టర్ గారు మాట్లాడితే కానీ అది నాకు కాదులే అనుకుంటావు. ఎందుకంటే నీలో అంతరంగ పురుషుడు ఆత్మదేవుడు నీలో పనిచేయడు కాబట్టి. ఆత్మదేవుడు ఎప్పుడైతే నీలో శక్తి కలిగి ఉంటావో అప్పుడు ఆ మాట నీకు పట్టుకుంటావు. ఖచ్చితంగా ఆ మాటను బట్టి ప్రార్థన చేస్తావు. ఆ మాట నువ్వు పట్టుకోలేదంటే ఆత్మదేవునికి నువ్వు అవకాశం ఇవ్వట్లేదని అర్థం. పరిశుద్ధాత్మదేవుడు ఎప్పుడైతే ఈమె కమ్ముకున్నాడో ఈమె ఏమైందంట? సర్వశక్తినికి లోబడింది. యేసుక్రీస్తు ప్రభుని ప్రచురం చేయడానికి. ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభు అవసరము, పాపుల నిమిత్తం యేసు ప్రభు అవసరము, ప్రపంచ మానవాళి కోసం ఆయన రక్తం కార్చాలి, ఇది దేవుని చిత్తము, ఆయన పరలోకమందున దేవుడు నన్ను ఎన్నుకున్నాడు యోగ్యత లేనివాడిని, గనుకనే నేను ఆయన కోసం వాడబడాలని ఈమె డిసైడ్ చేసుకుంది. ఆయన చిత్తాన్ని చేయడానికి, యేసు ప్రభువును ప్రచురం చేయడానికి ఈమె ఇష్టపడింది. ఈరోజు నీవు నేను చల్లారిపోతున్నాం చాలాసార్లు. మొదటి ప్రేమ తగ్గిపోతుంది, దేవుని చిత్తం చేయడం మర్చిపోతున్నాం. ప్రియ సోదరి సోదరుడా, అక్కడ వాళ్ళు ఏం చేశారు? యూదయ సమరయ దేశాల్లో సాక్ష్యం పలికారు. ఈరోజు నా సాక్ష్యం ఏమైపోతుంది తెలుసా? తగ్గిపోతుంది. ఆ సాక్ష్యాలే లేవు మన జీవితంలో. ఎందుకంటే మనం పరిశుద్ధాత్మతో నడవట్లేదు కాబట్టి. పరిశుద్ధాత్మదేవుడు ఏమంటున్నాడు? ఇదిగోమ్మా నీ మీద కృప వచ్చింది, నీ బంధువుల మధ్య, నీ స్నేహితుల మధ్య లేని కృప నీకు ఇచ్చాను, నేను ఎన్నుకుంటున్నాను. ఈ గ్రామంలో, ఈ పట్టణంలో నీ ద్వారా యేసు ప్రభుని ప్రచారం చేయడానికి, యేసు ప్రభుని కనపరచడానికి, సువార్త చేయడానికి మరియమ్మని ఎట్లయితే ఎన్నుకున్నానంటే నాకు కాదులే అనుకుంటాం. అదేముంది లబ్బా, ఆమె అయితే చాలే, మరియమ్మ ఆ మాట అనలేదు. ఎలిజబెత్కి ఇచ్చాడు కదా అనలేదు. నేను దేవుని వల్ల కృప పొందితిని, దేవుడు నాకు ఈ భాగ్యం ఇచ్చాడు. యేసుప్రభు అంటాడు, మొదట నా నీతిని నా రాజ్యం ఎదుకడి. హల్లెలూయా. మొదట నా నీతిని నా రాజ్యం ఎదుకడి, తదుపరి ఇవన్నీ కూడా మీకు దొరికిన అంటాడు. మొదట మనమేమి ఎదుగుతామంట? నాకు ఈ కుమారునికి నాకు జాబ్ మరి, నాకు ఆరోగ్యం మరి, నా ఇల్లు మరి, నా పిల్లలు మరి, నాకు మంచి భవిష్యత్తు మరి, తర్వాత నీ దగ్గరికి వస్తాను అంటే ప్రభుకి ఏం చేస్తావు అంటే నువ్వు క్వశ్చన్ మార్క్స్ పెడతావు. నీ చేత అయితే నాకు ఈ మండి తర్వాత నీ దగ్గరికి వస్తాను. ఒక ఆమె ఇంటికాడికి వెళ్ళి ప్రార్థన చేస్తుంటే, సార్ మా పాప ఒకటి 10th క్లాస్ పాస్ అయితే చాలు సార్, నేను వచ్చి బాప్తిసం తీసుకుంటా. పాప 10th క్లాస్ పాస్ అయితే చదువుతుంది ఇప్పుడు, ఆ పాప పాస్ అయితే నేను బాప్తిసం తీసుకుంటా సార్ అనింది. నీ బాప్తిసం ఎవరికి కావాలా? ప్రభు అవసరమా?
ప్రభు సంతోషపడతాడు. పాప పాస్ అయితే కానీ బాప్తిసం తీసుకుంటుందంట. పాప పాస్ అయితే ఏమి, అవ్వకపోతే నీ బాప్తిసం ప్రభుకి అవసరం లేదని చెప్పిన. పాపం పాస్ అయింది, ఎగ్జామ్స్ రాసింది, ఎగ్జామ్ కోసం ప్రార్థన చేసిన, దీర్ఘంగా కళ్ళు మూసుకున్నాము, ప్రార్థన చేసినాము, కన్నీళ్ళు కార్చాము, పాస్ అయిపోయింది. పాస్ అయిపోయిన తర్వాత బాప్తిసం సంగతి అసలే లేదు, బాప్తిసం గురించి మాట్లాడలేదు. ఏమో సార్ చూద్దాం లేదు సార్, మా ఆయన ఏమంటాడు, వాళ్ళు ఏమంటారు, వీళ్ళు ఏమంటారు. ఇలాంటి భక్తి దేవునికి అవసరమా? ఇలాంటి శపథాలు దేవునికి అవసరమా? నీ బాప్తిసం అవసరమా దేవునికి? పాస్ అయితేనే అంటే దేవుడు పాస్ చేయలేడు. ఒకవేళ దేవుడు పాస్ చేస్తే దేవునికి బాప్తిసం ఇస్తే దేవునికి ఏమో కొన్ని కోట్లు వస్తుంది నీ బాప్తిసం గురించి. నువ్వు బాప్తిసం తీసుకుంటే దేవుడు ఏమైనా సంతోషపడతాడా? నీ బాప్తిసం తీసుకుంటే నీ ప్రాణానికి రక్షణ, కానీ యేసు ప్రభుకి ఏం రాదు. ఎంత మూర్ఖంగా మనం చాలాసార్లు దేవుని దగ్గరికి వచ్చి క్వశ్చన్లు వేస్తుంటాం, మూర్ఖంగా వచ్చి ప్రార్థన చేస్తుంటాం. ప్రభా నాకు ఇదే అదే ఇదే అని. ఈమె ఏం చేసింది? ప్రభా నన్ను కన్యక, ప్రభా నా తల్లిదండ్రులు కొడతారు, తిడతారు, వ్యభిచారం చేస్తారు, వాళ్ళతో కొడతారు, చంపేస్తారు, అట్లాంటి ప్రదేశంలో ఉన్నాను, బయటకు తెలియపరిచిన ప్రాణం ఏమైనా పోతుంది, కానీ ఇవన్నీ తప్పించి నాకు పెళ్లి చేసిన తర్వాత నాకు ఈ కొడుకునివ్వండి అనిందా? ఆమె ఏమి క్వశ్చన్కి ఏమి ఆమె ఏమి డిమాండ్స్ ఏం పెట్టలేదు. ఆడ డిమాండ్స్ ఏమైనా పెట్టిందా? నేను డిమాండ్స్ పెడతాను దేవుని దగ్గరికి వస్తే, నాకు ఇది మరి నేను ఇస్తాను, ఇది మరి చేస్తా. ఈమె కృపను జ్ఞాపకం చేసుకుంది, గ్రహించింది. దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, దేవుడు ఈ గ్రామంలో ఉంచడానికి, దేవుడి పరిచర్య చేయడానికి యేసు ప్రభు నన్ను వాడుకున్నాడు. అర్హలేని పాత్ర, యోగ్యత లేని పాత్ర, పనికిమాలిన పాత్రని నన్ను ఎన్నుకున్నాడు ప్రభు అని ఈమె గ్రహించింది. కాబట్టి ప్రభు కోసం నన్ను త్యాగం చేయడానికి ఇష్టపడింది. ఈ గ్రహింపు నీలో ఉందా? ఆ కృపను నువ్వు జ్ఞాపకం చేసుకుంటావా? ప్రభు నీకు నాకు గొప్ప అవకాశం ఇస్తున్నాడు తెలుసా, నీ బంధువుల మధ్య నిన్ను వాడుకోవడానికి. హల్లెలూయా. నిన్ను ధన్యరాలుగా అనిపించుకోవడానికి. ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని ఎదిగితే నీకేం కావాలో ఆయనకు తెలుసు, నీకు ఎప్పుడు ఇవ్వాలా అని తెలుసు. నీకు సంతానం ఇవ్వాలా, నీకు పిల్లలు ఇవ్వాలా, నీకు జాబ్ ఇవ్వాలా, నీకు ఉద్యోగం ఇవ్వాలి, నీ పిల్లలు కాపాడాలి, ఆయనకు తెలుసు. ఫస్ట్ ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని ఎదగడానికి ప్రారంభం చేయి. నీ ప్రార్థన చేంజ్ చేసుకో, నీ ఆలోచన చేంజ్ చేసుకో, నీ మొదటి ప్రేమకు రా. దేవుడు నిన్ను ఎంతగానో బలపరచడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. ఈమె ఏం చేసిందంట? పరిశుద్ధాత్మకి అవకాశం ఇచ్చింది. హల్లెలూయా. పరిశుద్ధాత్మకు లోబడింది. ఆమేన్. పరిశుద్ధాత్మ నడిపింపుకు కోరింది. ఆమేన్. ఈ పరిశుద్ధాత్మ నీ మీద, నా మీద ఈ దినమున కుమ్మరించబడాలని పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఎంతగానో కోరుతూ వస్తున్నాడు. కనుకనే నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవునికి నువ్వు లోబడతావో ఆయన నిన్ను బహుగా వాడుకుంటాడు. ఆమేన్. అందుకే ఒక భక్తుడు అంటాడు చూడండి, యెషయా గ్రంథంలో యెషయా అంటున్న మాట ఏంటంటే 6వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు ఆ శరాబులలో ఒకడు చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలెను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను అనెను. అప్పుడు నేను ఎవని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. అంతటా నేను చిత్తగించుము, చిత్తము నేనున్నాను, నన్ను పంపుమనగా. హల్లెలూయా. ఇక్కడ యెషయా ఏమంటాడు? చిత్తము నేనున్నాను, నన్ను పంపుము. యెషయా అక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే తన పాపములను దోషములను ప్రాయచిత్తం కలిగినప్పుడు, అక్కడ కారుతో నిప్పు అది నోటికి అంటించినప్పుడు, ఆయన పాపములు దోషములు ప్రాయచిత్తం కలిగినప్పుడు అప్పుడు అంటున్న మాట ఏంటంటే నేనున్నాను, నన్ను పంపము. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయనలో రక్షణ కార్యం జరిగిందో, మారు మనసు వచ్చిందో, పరిశుద్ధాత్మను పొందుకున్నాడో, ఆయన అంటున్న మాట ఏంటంటే నేనున్నాను, నన్ను పంపము. అప్పుడు యెషయా ఏం చేశాడు తెలుసా? దేవుడు ఏం చేసి యెషయాని వాడుకుంటూ వచ్చాడు. హల్లెలూయా. యెషయా వెళ్ళి ఇర్మీయాకు బాగలేకపోతే ప్రవచనం చేశాడు. యెషయాను అనేక చోట్ల దేవుడు వాడుకుంటూ వచ్చాడు. ఎవరిని వాడుకుంటాడు దేవుడు తెలుసా? నేనున్నాను ప్రభు నన్ను వాడుకోమన్నప్పుడు. హల్లెలూయా. కన్యైన మరియ నేనున్నాను ప్రభు నన్ను వాడుకున్నప్పుడు కన్యైన మరియను వాడుకుంటూ వచ్చాడు. యెషయా నేనున్నాను ప్రభు నన్ను వాడుకున్నప్పుడు దేవుడిని వాడుకుంటూ వచ్చాడు. ఈరోజు నీవు నేను కూడా నన్ను వాడుకో ప్రభు అంటే దేవుడు వాడుకుంటాడు. హల్లెలూయా. వాడబడాలంటే నువ్వు ఒక అడుగు ముందుకేసి రావాలి. వాడబడకలేకపోతే ఏం చేస్తావు తెలుసా? నువ్వు వాడిపోతావు, పనికిరాని దాని అయిపోతావు, యోగ్యత లేని దాని అయిపోతావు.
యేసుక్రీస్తు ప్రభు 25వ అధ్యాయం మత్తయి సువార్తలో 25వ అధ్యాయం ఏమంటాడు? పరలోక రాజ్యము దివిటీలతో పట్టుకుని పెండ్లు కుమారుని ఎదుర్కోవడానికి బయలుదేరు 10 మంది కన్యకలతో పోలింది. పరలోక రాజ్యం దేనితో పోల్చాడు ప్రభు అమ్మా? కన్యకలతో పోల్చాడు. కన్య అయిన మరియతో పోలుస్తూ వచ్చాడు. హల్లెలూయా. ఇక్కడ కన్యకలతో పోలుస్తూ వచ్చాడు. వారు ఎవరంట? వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి కలిగిన వారు. చాలా మంది నేను పరలోక రాజ్యానికి పోవాలని ఆశపడుతుంటారు. పరలోక రాజ్యానికి ఎప్పుడు పోదామా అని అంటారు. మన యొక్క ప్రయాసము, మన యొక్క కష్టము, మన యొక్క ప్రార్థన, మన యొక్క రాకపోకలు దేవుని దగ్గరికి అంతా ఏంటంటే దీని వెనకల సారాంశము పరలోక రాజ్యానికి పోవాలి. అదే మన కాన్సెప్ట్. మరి పరలోక రాజ్యానికి ఎవరు పోతారని ప్రభు ఇక్కడ చెప్తూ వస్తుండా. ఎవరంటమ్మా? వీరిలో 5 బుద్ధి లేని వారు, బుద్ధి లేని కన్యకలు, బుద్ధి కలిగిన కన్యకలు. బుద్ధి లేని కన్యకలు ఏం చేశారు? నూనె తీసుకోపోలేదు. బుద్ధి కలిగిన కన్యకలు దివిటీలు, అక్కడ నూనె, అక్కడ అవన్నీ కూడా సిద్ధపాటు చేసుకుని దేవుని దగ్గర తీసుకెళ్లారు. ఆలస్యమైంది పెళ్లి కుమారుడు రావడం. యేసుక్రీస్తు ప్రభు ఆలస్యమైంది పెళ్లి కుమారుడు రావడం. వస్తే ఆలస్యం వస్తున్నప్పుడు అక్కడ ఏం జరిగిన సంఘటన ఏంటంట? అక్కడ జరిగిన సంఘటన ఏంటి? బుద్ధి లేని కన్యకలు దివిటీల్లో ఆరిపోచున్నావని గనుక మీ నూనెతో కొంచెము మాకు ఈడని బుద్ధి గల వారిని అడిగిరి. అందుకు బుద్ధి గల కన్యకలు మాకును మీకును చాలదేమో, మీరు అమ్మవారి దగ్గరికి వెళ్ళి కనుగొనని చెప్పిరి. వారు కొనుబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడిన వారు పెళ్లి కుమారుడు తోకాడు పెళ్లి విందుకి లోపలికి పోయిరి. హల్లెలూయా. ఇక్కడ దీని యొక్క సారాంశము, దీని యొక్క అర్థం ఏంటంటే సిద్ధపాటు కలిగిన కన్యకలు. ఎవరంటమ్మా? చెప్పండి, ఎవరంట? సిద్ధపాటు కలిగిన కన్యకలు, మేలుకూతో ఉన్న కన్యకలు. బీ రెడీ. ఆయన వచ్చే లోపల రెడీగా ఉండే కన్యకలు. హల్లెలూయా. బుద్ధి లేని వారు ఏం చేశారు? నాకు కాదులే, చూద్దాంలే, వచ్చినప్పుడు కదా అంటే తమకి ఇష్టం వచ్చినట్లుగా వారు ఆలోచన చేస్తూ వచ్చారు. బుద్ధి కలిగిన వారు ఏం చేస్తారు? ఎప్పుడు వస్తాడో ప్రభు తెలియదు, మేలుకూతా ఉండి ప్రార్థన చేస్తూ వచ్చారు. రే సోదరి సోదరుడా, ఈ దినమున ఈ వర్తమానము ఏం తెలియపరుస్తుంది నీకంటే, బుద్ధి కలిగిన వారైతే దేవుని పని చేయడానికి ఇష్టపడతారు, దేవుని కోసం వాడబడడానికి ఇష్టపడతారు, దేవుని పరిచర్లో పాలిభాగస్లాడడానికి ఇష్టపడతారు. ప్రభు ఇదిగో త్వరగా వస్తున్నాడు, వారి కోసం ప్రతిఫలం ఇవ్వడానికి, జీతం ఇవ్వడానికి ఆయన దగ్గర ఉందని భయపడుతూ దేవుని దగ్గరికి వస్తాం. హల్లెలూయా. ఆశించి వస్తే దేవుని దగ్గర అవసరం లేదంట నువ్వు. దేవుడు అంటాడు, నన్ను ఆశించి దేవుని దగ్గర పోయి అడిగితే నాకు ఇంత ఇస్తే దేవుని దగ్గరికి వస్తే ఆశించి రావడం దేవుని దగ్గర కాదంట. దేవుని కోసము వాడుకోవడానికి రావాలి. హల్లెలూయా. వీళ్ళు ఏం చేశారంట? నెగ్లెక్ట్ కలిగి ఉన్నారు. ఈరోజు నీవు కూడా అదే నెగ్లెక్ట్ కలిగి ఉన్నావు. ప్రార్థన జీవితం లేదు, వాక్యం జీవితం లేదు, సంఘ క్రమం లేదు, సంఘ పద్ధతి లేదు, సంఘానికి లోబడట్లేదు, పరిశుద్ధాత్మకి లోబడట్లేదు, పరిశుద్ధాత్మని వాక్యం ద్వారా నువ్వు నడవట్లేదు. నిర్లక్ష్యం కలిగిన జీవితం. ఎలాంటి జీవితం అంట? నిర్లక్ష్యం కలిగిన జీవితం. అక్కడేం జరిగింది? అంతటా తలుపు వేయబడను. ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా మాకు తలుపు తీయడం చెప్పక అతడు మేము నేరగా నేను నిశ్చయంగా చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ ఏం చేశారంట? పరిగెత్తుకు వచ్చారంట. పోయి ఇంటికి వెళ్ళి అంగడి దగ్గరికి వెళ్ళి ఆ నూనె తీసుకొచ్చే లోపల పెళ్లి కుమారుడు వచ్చేసాడు. యేసుప్రభు వచ్చాడు. యేసుప్రభు వచ్చిన వెంటనే యేసుప్రభుతో పాటు లోపలికి వెళ్ళేవారు. పెండ్లోకి తలుపు వేయబడ్డారు. వీళ్ళు వచ్చారంట, బుద్ధి లేని కన్యకలు. ఎవరు వాళ్ళు? బుద్ధి లేని కన్యక. ఎవరంటమ్మా? బుద్ధి లేని కన్యక. మనలాంటి వాళ్ళు, నాలాంటి వాడు. ప్రభా నేను సేవ చేసిన, నేను ఇంత పని చేసిన, నేను వస్తున్నా అంటే యేసుప్రభు అంటున్న మాట ఏంటి తెలుసా? ఎంత ఏడ్చినా, ఎంత గోజాడినా, ఎంత తట్టినా, ఎంత బలవంతం చేసినా కానీ యేసుప్రభు అన్న మాట ఏంటి తెలుసా? సింపుల్గా అంటడం. ఎవరయ్యా నువ్వు? నాకు అర్థం కాలేదు. ఎవరమ్మా నువ్వు? నాకు అర్థం కాలేదు. ఏమంటాడు తెలుసా? నేను ఎప్పుడు నీ ముఖం చూడలేదే. నేను ఏమంటాడు? నీ ముఖం ఎప్పుడు చూడలేదే అంటే యేసుప్రభుకి తెలీదా? నువ్వు పుట్టించిన వాడు ఆయన కాదా? పోషించిన వాడు ఆయన కాదా? నేను నడిపించిన వాడు ఆయన కాదా? ఆయన అంటున్న మాట ఏంటి? నేను ఈ ముఖం ఎప్పుడు చూడలేదు, నువ్వు ఎవరు నాకు తెలియదు అంటాడు. ప్రభుతో ధర్మం ఉందా? ప్రభు ఈ మాట అనాలా? అంటాడా? అంటే మంచిదేనా ఇది? నువ్వు ఎవరో నాకు తెలియదు అంటాడు ప్రభు. ఏమన్నా పద్ధతేనా ప్రభుది ఏమన్నా ధర్మం ఉందా? ప్రభు అంతరంగంలో బాధతో అంటాడు ఈ మాట. నువ్వెవరో నాకు తెలియదు. కన్న కొడుకుని అంటాం, నువ్వే నా కొడుకులో నా కడుపులో పట్టుకుపోతే మంచిది రానేవాడు, నా ఇంటికి రావద్దు అంటాం. ఎందుకంటాము? వేదనతో, బాధతో అంటాం. నువ్వు నా కొడుకు కాదు, నా దగ్గర రావద్దు, అసలు నువ్వు ఎవరో నాకు సంబంధం లేదు, నువ్వు ఎవరో నాకు తెలియదు అంటావు. ఎందుకంటావు? ఆ టైం ఎట్లొచ్చింది? ఆ టైంలో ఎందుకంటే మాట వేదనతో, బాధతో, కష్టముతో
వాడు చేసిన ఆ యొక్క బాధ నుంచి ఆ వ్యక్తపరుస్తాడు తండ్రి కానీ తల్లి కానీ, నువ్వు నా కొడుకు కాదు, అసలు నా దగ్గరికి రావద్దు, నా ఇంటికి రావద్దని. యేసుప్రభు కూడా అదే వ్యక్తపరుస్తున్నాడు. నువ్వు ఎవరువో నాకు తెలియదు, అసలు నీ ముఖం చూడలేదు నువ్వు అంటాడు. ఎందుకంట నీ నిర్లక్ష్యంను బట్టి, నీ ప్రార్థన జీవితం లేదు కాబట్టి, నువ్వు భక్తిహీనంగా జీవిస్తున్నావు కాబట్టి, భక్తిలో బలంగా లేవు కాబట్టి, నిన్ను బట్టి సాక్ష్యం పాడైపోయింది. నీ ఇంటి పక్కల వారు నిన్ను గురించి అన్యాయంగా అనుకుంటున్నారు, అవేళంగా అనుకుంటున్నారు. దేవుని దగ్గరికి పోతున్నాడు కానీ వేస్ట్ క్యాండిడేట్ అనుకున్నారు. కాబట్టి యేసుప్రభు అంటే తెలుసా, వేస్ట్ నువ్వు, అసలు నువ్వు ఎవరో నాకు తెలియదు. ప్రార్థన జీవితానికి ఇచ్చే టైం ఇవ్వట్లేదు, బైబిల్ చదివే టైం ఇవ్వట్లేదు. దేవుడు దుఃఖపడుతున్నాడు. ప్రభా నేను వస్తున్నా, అయ్యా నన్ను లోపల తీసుకొని, నేను చర్చికి వచ్చిన, లాస్ట్కి వచ్చిన, పాటలు పాడినాడు వచ్చిన, ఆరాధన అయిపోయింది, ఎప్పుడోసారి వచ్చినా కదా ప్రభా అంటే, ఎవరు నాకు సంబంధం లేదు, డోంట్ వరీ, యూ కెన్ గో. ఆ స్థితిలో నువ్వు నేను ఉన్నామేమో, ఆ పరిస్థితుల్లో నువ్వు నేను ఉన్నాము. యేసయ్యని వేదన తెచ్చేవాడుగా, బాధ తెచ్చేవాడుగా, ఆయన దుఃఖపరిచేవాడుగా, నువ్వు నాకు దగ్గర రాకుండా పోయాలని అనేటట్టుగా అనిపించుకుంటున్నావు ఈరోజు. సోదరుడా, అంతరంగ పురుషుడు నీలో బలంగా ఉంటే ఈ మాట అనిపించుకో. పరిశుద్ధాత్మదేవుడు నీ మీద వచ్చినప్పుడు నువ్వు గ్రహిస్తే, దేవుడు నన్ను ఎన్నుకున్నాడు కాబట్టి ఆయన పరిచర్య చేయాలి, ఆయన సేవ చేయాలి, నా వంతు నేను సంఘంలో వాడబడాలి అని నీలో ఉంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. హల్లెలూయా. నాకేమలే, ఎప్పుడో ఒకసారి పోయి ఆ పాస్టర్ గారు మా ఇంటికి వస్తాడు, రాకపోతే ఆ ఇంటికి వస్తాడు, పోయి ఆడ ఆ వాకిలి కాడ వచ్చాడు, కూర్చొని వెళ్ళిపోతే ఒక పని అయిపోతుంది. ఆయనతో నేను తలకనే ఊరికే మర్యాద తీస్తాడు, మానంగా మాట్లాడతాడు, ఏదరాలే అంటాడు, నిష్ఠూరం చేస్తాడు. ఆయనతోనేం లేనండి, నా కోసం నువ్వు వచ్చినావు అనుకో, యేసుప్రభు అంటాడు, నువ్వు ఎవరో నాకు తెలియదు, నువ్వు అవసరం లేదంటాడు. ఈరోజు నేను కూడా అదే చెప్తాను, నా కోసం చర్చికి రావద్దు, ఎప్పుడు కూడా నీ కోసం చర్చికి రా, దేవుడు ఖచ్చితంగా నేను ఆస్వాదిస్తాడు. నేను మీ ఇంటికి వస్తే నువ్వు నా ఇంటికి సంఘానికి రావద్దు, నా కోసం సంఘం పెట్టలేదు, నీ కోసం సంఘం పెట్టాం. దేవుడు ఏర్పాటు చేశాడు. ఇక్కడ దేవుడు నిన్ను ఆశ్రయించడానికి ఇష్టపడతాడు. కొంతమందికి తలంపులు ఏమంటే తెలుసా, మా ఇంటికి వస్తే పాస్టర్ అప్పుడు యేసుప్రభు గుర్తుకు వస్తాడు, అప్పుడు చర్చికి వస్తాడు. వారం కొంతమంది అలవాటు పడి ఉంటాం. ఒకసారి ఒక పాస్టర్ గారు చనిపోయారంట, పరలోక రాజ్యానికి వెళ్ళిపోయాడు. పాస్టర్ గారి యొక్క తలంపు ఏంటి, నేను చనిపోయాను కదా, అయ్యా నాకు దేవుడు మంచి బిల్డింగ్ కట్టించినాడు, నాలాంటి వాడు మంచి బిల్డింగ్ కట్టించినాడు, బాగా కష్టపడిన రాత్రి పగలని చనిపోయిన వెంటనే ఇట్లా ధీమగా పోతూ ఉన్నాడ. ఎక్కడ రోడ్లన బంగారు వీధులు ఉండే కదా, బంగారు వీధిలో బాగా చేసుకొని నా కోసము నా ప్రభు నా పేరు రాసి పెద్దగా పెట్టేసినాడు, ఏదో ఏడో ఉంది అని చూసుకొని పోతున్నాడు. ఎందుకు, బహుబలంగా పరిచర్య చేసిన, బాగా సేవ చేసినాడని పోతున్నాడు. పోతూ ఉంటే ఆడ పేరు రాసి పెట్టినారు, పలానా పాస్టర్ ఆయన పైన నా పేరు రాసి ఆడ పెట్టాయంట. ఆ ఇల్లు ఎట్లాంటిదంటే చిన్న గుడిసెల మాదిరిగా ఉందంట. పక్కన ఒకటి పెద్ద బిల్డింగు, 2 అంతస్తుల బిల్డింగు, బాగా బంగారుతో కూడిన ఇల్లు, అద్దాలతో కూడిన ఇల్లు, బాగా మంచి ఇల్లు ఉందంట. మంచి ఇల్లు అంటే దానిపై చూస్తే ఆడ పక్కనే ఆ ఇల్లు ఎవరంట, ఒక చర్చికి వచ్చే ఒక అవ్వది, ఒక పాస్టర్కి అంతగా ఆనందించలేని వ్యక్తిని ఆ ఇంట్లో పెట్టాడు దేవుడు. ఈ పాస్టర్ గారు ప్రభు దగ్గర, ప్రభా ఏంటి ప్రభు నువ్వు చేసిన పని, ఆమెంది ఏంది ప్రభు నువ్వు పొరపాటు చేసినావు అన్నట. ఏం పొరపాటు చేసినానయ్యా నీకు, లేదు ప్రభా నా బోర్డు అవతల పెట్టి ఆమె బోర్డు ఇవతల పెట్టాల్సిందే, ఏదో పొరపాటు జరిగింది, దూతకు చెప్పు తొందరగా పొరపాటు చేసిన అంటే, ప్రభు అన్నట్లేదేం లేదు ప్రభా, నేను సేవకుని, ఎంత పెద్ద పరిచర్య చేసినా, ఎంత సేవ చేసినా, నేను పెద్ద విశ్వాసరాల్ని, సంఘంకి వచ్చేవాడిని, సేవకు వచ్చేవాడిని, నా బోర్డు తీసుకెళ్ళి వదిలిపెట్టి ఆమె ఎప్పుడో ఇచ్చేసేదాన్ని. కాబట్టి ఆమె యొక్క బోర్డు అక్కడ పెట్టినావు, పెద్ద బిల్డింగ్లు పెట్టినావు, నానైతే చిన్న బిల్డింగ్లు పెట్టినావు అని చెప్తే, అవును నాయనా ఇది కరెక్టే, నేను చేసిన తప్పేం లేదు, ఆశించి సన్నిధికి వచ్చే చూడు, అది నీ కోసం వచ్చినావు, ఆశించకుండా నా కోసం కన్నీళ్ళు కార్చి వచ్చింది చూడు. ఆమె వచ్చి ప్రార్థన దేనికోసం చేసింది తెలుసా, ఆమె ప్రార్థన వచ్చి నా రాజ్యం కోసం, నా నీతి కోసం ఎదికింది. ఆమె ప్రార్థనలో ఏముంది తెలుసా, ప్రభువా నా భర్తను మార్చు, నా పిల్లలను మార్చు, నా ఆరోగ్యాన్ని మార్చు, నాకు డబ్బులు, నా పిల్లలకు ఉద్యోగులు, ఎప్పుడు స్వలాభం కోసమే, స్వశక్తి కోసమే, తన కోసమే ప్రార్థన చేయలేదు. ఆమె చేసిన ప్రార్థన ఏం తెలుసా, నా నీతి, నా రాజ్యం కోసం, నా కోసం కష్టపడడానికి ప్రార్థన చేసింది. కుటుంబం అందరికీ మొత్తం కోసం ప్రార్థన చేసింది. ఆమె పొరుగు వారిని ప్రేమించింది. ఆ ప్రేమ నాకు ఇష్టమైంది కాబట్టి ఇదిగో పెద్ద బిల్డింగ్ కట్టించి ఆమె కోసం పెట్టిన. నువ్వు చేసిన సేవ ఏంటి, స్వలాభం కోసం.
నీ దగ్గరికి వస్తే నాకేమి ఇస్తావు ప్రభా? ఆదివారం పోకపోతే పాస్టర్ ఏమని అంటాడేమో, ఆదివారం పోతే ఏమన్నా నాకు ఇన్ని వేలు వస్తుందేమో. దానికోసం నువ్వు సేవ చేసినావు, దానికోసం దేవుని మందిరానికి వచ్చావు, దానికోసం నువ్వు ఆశిస్తున్నావు. రిసోదరా, ఈరోజు నువ్వు దేనికోసం ఆశించి వస్తావు? దేనికోసం దేవుని దగ్గరికి వస్తావు? ఆయన కఠినుడు అంట. యేసుప్రభు ఎవరంట? కఠినుడు అంట. విత్తిన దాన్ని కోసే దేవుడు, విత్తిన దాన్ని కోసే దేవుడు. 5 తలంతులు ఇచ్చేవాడిని 5 తలంతులుగా దేవుడు ఆశ్రదించాడు. 2 తలంతులు తీసి పెడితే బలా మంచి దాస అన్నాడు. 1 తలంతి ఇచ్చిన వాడు తీసుకెళ్ళి ఏం చేశాడు? భూమిలో పాతి పెట్టాడు. ఆ 1 తలంతి వాడు ఏమన్నాడు? అయ్యా, నువ్వు కఠినుడువు, నువ్వు విత్తిన దాన్ని కోసేవాడు, నీ గురించి నాకు తెలుసు, కనుక నీ తలంపుని నీ దగ్గర అట్లా తీసి పెట్టానంటే ఏమన్నాడు తెలుసా ప్రభు? సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తిన చోట కోయువాడను, చల్లని చోట పంట కూర్చుకొని వాడనని నీవు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సావుకారుల యొద్ద ఉంచవలసి ఉండెను, నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకొని ఉందునే అని చెప్పి ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గల వానికి ఇయుడి, కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును. లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడును. మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరకుటను ఉండునను. నేను హల్లెలూయా. ఇక ఏముంటుందంట? ఏడ్పును పండ్లు కొరకటను. నాకు రాయబడిన మాట ఏంటంటే, నీవు విత్తిన చోటక కోసే దేవుడువు. ఇంకేమన్నాడు అక్కడ? ఏమన్నాడమ్మా? నీవు కఠినుడువు. ఏమన్నాడంట? నీవు కఠినుడువు. యేసు ప్రభు ఒక రోజు శిక్ష ఇచ్చే దినం వస్తుంది, తీర్పు దినం వస్తుంది. ఆయన కఠినుడు అంట. ఏమాత్రం ఆయన సర్దు కూడా ఆ రోజు, ప్రభువా మేము వస్తామయ్యా లోపలికంటే, నో నెవర్, నువ్వెవరా అంటాడు. నీకు ఇచ్చిన తలంపులు. మొన్నటి దినం మనకు తెలిసి కాలనీలో ఒక ఆమె రాత్రికే గుండె జబ్బు వచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళి వచ్చే లోపల చనిపోయిందంట. నీ యొక్క జీవితం ఎలాంటిదంట? రేపు ఉండేది కాదు, రేపు ఉండదు. ఈరోజు రాత్రి ప్రభు 1 గంటకో 2 గంటకి లేచి రా అని అన్నా అనుకో, గుండె పట్టుకొని డామ్ 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 అనుకుని హాస్పిటల్కి పోయే లోపల తిరిగి ఈ దినం లోపల, తిరిగి ఈ టైం లోపల నీ శరీరం పాతి పెట్టేస్తారు. నీ శరీరము, నా శరీరం, నీ శరీరం, అందరి శరీరం పాతి పెట్టేస్తారు. ఈరోజు రాత్రి ప్రభువే కాల్ చేస్తే ఏమైపోతామో. తలంతులు దాచిపెడుతున్నావు, బుద్ధి లేనిగా ఉంటున్నావు, చల్లారిపోయింది నీ విశ్వాసం, అంతరంగ పురుషునికి నువ్వు టైం ఇవ్వట్లేదు, పరిశుద్ధాత్మకి నువ్వు లోబట్లేదు, కనుకనే నువ్వు లోకానుసారమైన జీవితం జీవిస్తున్నావని ప్రభు హెచ్చరిస్తూ వస్తున్నాడు. దేవుడిచ్చిన భారం ఏంటంటే 14 తారీఖున ఈ సంఘానికి చల్లారిన సంఘం కాకుండా, నిలువెచ్చిన సంఘం కాకుండా, దేవునికి మహిమకరంగా సంఘంగా వాడబడడానికి. హల్లెలూయా. 14:15 నిన్ను నన్ను దేవుడు వాడుకుంటున్నాడు. 14:15 నిన్ను నన్ను ఈ 2024 సంవత్సరం ఆగస్టు 15న అనేక మందికి సువార్త చేయడానికి దేవుడు ఆ 2 రోజుల మీటింగ్లో దేవుడు పెడుతూ వచ్చాడు. అది దేవునికి ఘనత కోసమే, పరిశుద్ధాత్మ నడిపింపు కోసమే. అది నువ్వు గ్రహిస్తే ప్రభువు నా మీద కృప చూపించాడు. మరియమ్మ ఏ విధంగా అయితే దేవుని కోసం వాడబడిందో అట్లా నువ్వు వాడుకున్నట్లయితే నిజంగా దేవుడు నిన్ను ధన్యురాలుగా పిలుస్తాడు, ధన్యుడిగా పిలుస్తాడు. రిసోదరుడా, నీ నా ఆలోచన ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యేసు ప్రభు నీ కోసం ప్రాణం పెట్టి రక్తం కార్చి తిరిగి లేచాడు. నేను నన్ను ఎంతగా ప్రేమించాడు. దేవుని ప్రేమ ఎలాంటిదంట? పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ఆయన ఆరాధించాలి. రెండవదిగా నిన్ను వాళ్ళు నీ పొరుగు వారిని ప్రేమించాలి. పొరుగు వారు నశించిపోతున్నారు. ఒక్కరైనా దేవుని సన్నిధి తీసుకొస్తున్నావా? ఒక్కరైనా దేవుని మందిరం చేరుస్తున్నావా? ఒక్కరైనా ఆ యొక్క 2 రోజుల మీటింగ్లో దేవుని కోసం వాడబడుతున్నావా? నీ తలంతులు ఏంటి? నీ ఆలోచన విధానం ఏంటి? నీకు ఇచ్చిన పరిచర్య ధర్మం ఏంటి? దేవుని కోసం కష్టపడతావా? సులభం కోసం దేవుని దగ్గరికి వస్తావా? ఒకసారి నిర్ణయం చేసుకో, ఒకసారి దేవుని దగ్గర తీర్మానం చేసుకో. నువ్వు దేవుని దగ్గర క్షమాపణ కోరితే ప్రభు నిన్ను వాడుకుంటాడు, లేకపోతే నువ్వు వాడిపోతావు. దేవుడు నిన్ను వాడుకోవాలా, వాడిపోవడానికి ఇష్టపడుతున్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకొని ప్రభు దగ్గర మనం అడిగితే పరిశుద్ధాత్మ దేవుడు నిన్నెంతగానో దీవించి వాడుకుంటాడు. బలా నమ్మకమైన మంచి దాసులు అనిపించుకుంటాడు, ధన్యురాలు అనుకుంటావు. నువ్వు చనిపోయినప్పుడు నువ్వు బ్రతికుంటావు, చనిపోయినప్పుడు బ్రతకాలంట. బతికున్నప్పుడు బతకడం కాదు, చనిపోయినప్పుడు బతకాలి. ఒక ఆయన దేవుడు వాడుకోవాలంటే ఎవరినైనా వాడుకుంటాడంట. దేవుడు వాడుకోవాలంటే ఎవరినైనా వాడుకుంటాడంట. ఏలియా దగ్గరికి కాకిని వాడుకున్నాడు దేవుడు. ఏలియా దగ్గరికి, యోనా దగ్గర చాపను వాడుకున్నాడు దేవుడు. హల్లెలూయా. మోషే దగ్గర కర్రను వాడుకున్నాడు దేవుడు. వాడుకున్నాడు దేవుడు. ఎవరినైనా వాడుకోగలడు, ఏదైనా వాడుకోగలడు ఆయన. రిసోదరుడా, నిన్ను నన్ను వాడుకోవడానికి దేవుడు ఇష్టపడితే ఒక ఈగను వాడుకున్నాడంట దేవుడు. ఏం వాడుకున్నాడంట? ఒక ఈగను వాడుకున్నాడంట దేవుడు.
ఒక ఆయన పెద్ద మీటింగ్లో ఉంటే ఆ మీటింగ్లోనికి వెళ్ళిన తర్వాత ఒక ఆయన వచ్చాడంట తబలా కొట్టడానికి. ఆయన యేసుప్రభుని నమ్ముకోలేదు, యేసుప్రభుని నమ్ముకోలేదు. ఏదో వారు తబలా కొడితే ఇంత అమౌంట్ ఇస్తారు, ఆడిపోయి కూర్చొని తబలా కొడుతూ ఉండేవాడు. తబలా కొడుతుంటే అయిపోయిన వెంటనే ఏం చేశారు తెలుసా? ఆయన తబలా కొట్టి పాటలు అయిపోయిన వెంటనే తబలా కొట్టిన వెంటనే చెవులకి మూసుకునేవాడు, ఇట్లా 2 చేతులు చెవులకు మూసుకునేవాడు, లేదంటే దూది పెట్టుకునేవాడు. ఆ వాక్యం వినుకోకుండా, నాకు కాదు కదా వాక్యం, నాదేమన్నా వాళ్ళదేవరు అని కూర్చొని. ప్రభు ఆ రోజు రాత్రి ఏం చేశారు తెలుసా? ఒక ఈగను పంపించాడు. 2 చేతులు ఇట్లా చెవులు పెట్టుకుంటే 2 చేతులు పెట్టుకుంటే ఆ ఈగ వచ్చిందంట. ఆ ఈగ వచ్చి గుయ్యి అంటుంటే ఈ చెవి తీసి ఇట్లా అనేది, ఈ చెవి తీసి ఇట్లా అనేది, ఈ చెవి తీసి ఇట్లా అనేది, ఈ చెవి తీసి ఇట్లా అంటుంటే అప్పుడు వాక్యము ఆయనలోనికి వెళ్ళిందంట. హల్లెలూయా. నువ్వు పాపవి పరిశుద్ధంగా మార్చడానికి ఈరోజు రాత్రి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని వాక్యం వినబడిందంట. హల్లెలూయా. ఈరోజు రాత్రి చనిపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావో తెలుసా అని దేవుడు మాట్లాడుతూ వచ్చాయంట. ఈగ డిస్టర్బ్ చేస్తుంటే 2 చెవులు మూసుకునే వ్యక్తి 2 చెవులు తీసేంట. ఆ ఈగ డిస్టర్బ్ చేసినట్టు వాక్యము అంతరంగంలో వెళ్తుంటే ఆయన హృదయం మారిపోయిందంట. ఆయన యేసుప్రభువుని నమ్ముకున్నాడు, గొప్ప పరిచారకుడు అయిపోయాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు నిన్ను వాడుకుంటాడు. నేను వాడుకోను ప్రభా, నన్ను వాడొద్దు ప్రభా, నేను లేని ప్రభాని గ్రహింపలేనుగా ఉంటే ఈగను వాడుకుంటాడు, దోమను వాడుకుంటాడు, కర్రను వాడుకుంటాడు, గాడిదను వాడుకుంటాడు, కాకిని వాడుకుంటాడు, ఏవైనా జంతువులు వాడుకోగలడు ఆయన. నువ్వు కాదు అంటే, నేను కాదు ప్రభా, నేను లేను ప్రభా అంటే ఎవరైనా వాడుకుంటాడు. యెషయా అంటాడు, నన్ను పంపు ప్రభా అన్నాడు. కానీ నేను మరీ అనింది, నేను కృప పొందింది కాబట్టి ప్రభు కోసం పరిచర్య చేస్తున్నాను. ఐపీఎస్ సంఘం వాళ్ళు చల్లారిపోకుండా వారిని హెచ్చరిస్తూ వచ్చాడు. ఈరోజు నీ ఆత్మ జీవితం చల్లారిపోకుండా ప్రభు కోసం తీర్మానం చేసుకుని, ప్రభు నీ రాజ్యం కోసం, నీతి కోసం వాడబడతాను మంచి తీర్మానం చేసుకో. ప్రభు నిన్ను వాడుకుంటాడు. పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకుంటుంది. ఖచ్చితంగా నువ్వు పరిశుద్ధాత్మ పూర్ణ ఇంటికి వెళ్తావు. హల్లెలూయా. అక్కడ నువ్వు ఊరికే ఉండవు, పరిశుద్ధాత్మ నిన్ను ఊరికే ఉండనీయదు, పాపం చేయనీదు, పరిశుద్ధంగా ఉండడానికి ఇష్టపడుతుంది, ప్రార్థన జీవితం కొనసాగిస్తుంది, బలా నమ్మకమైన మంచు దార్చ అనిపించుకుంటావు. వచ్చే 2 రోజుల మీటింగ్లో ప్రభు పరిచర్య చేస్తావు. ఖచ్చితంగా ప్రభు కోసం వాడబడతావు. ఈరోజు రాత్రి ప్రభు కాల్ చేస్తే దేవుని దగ్గరికి వెళ్ళి సంతోషంగా ఉంటాం. హల్లెలూయా. అట్టి కృప దేవుడికి మనందరికి దయచేయను గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం.